తనకి టాప్లో ఉందని తెలుసు. సో ఆ టాప్లో ఉన్న వాళ్ళని మనం ఎవరైనా ఢీ కొట్టాలంటే వాళ్ళని ఢీ కొట్టాలి కదా, ఇమాన్యుయల్ కూడా విన్నర్ అవ్వాలంటే. సో ఆ పాయింట్లో కూడా ఊహించుకొని ఇచ్చాడు. అసలు కళ్యాణ్ అనేవాడు తనుజను నామినేట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము అనే వేలో ఆలోచించి కళ్యాణ్కి ఒక స్టెప్ ఇస్తే లాస్ట్కి వచ్చేసరికి బిస్కెట్ చేశాడు. అక్కడ ఇమాన్యుయల్ హర్ట్ అయ్యాడు. అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఏంటో నువ్వు నామినేట్ చేస్తా అన్నావు తనుజని, ఎందుకు చేయలేదు కళ్యాణ్ అనే పాయింట్ వచ్చింది. తను ఏంటి అంటే తను ఏదో చెప్పలేక చెప్పాడు. అంటే అందరూ ఏమని చెప్పాడంటే నాకంటే ముందున్న వాళ్ళు నా పాయింట్స్ అన్నీ చెప్పాను, నాకు చెప్పడానికి ఏం లేదు, ఇంకా ఇన్నిసార్లు ఎందుకు చెప్పడం నామినేట్ చేయడం అని నేను చేయలేదు అని చెప్పేస్తాను. సో అక్కడ కొంచెం ఫ్లిప్ పాయింట్ ఏమో అన్నట్టు అదొక పాయింట్లో కూడా అనిపించింది. తను నామినేట్ చేస్తే అసలు ఎట్లా ఉండేదో ఏంటి అనేది. తర్వాత తనుజ కూడా రామురాథోర్తో కేఎన్ రాజ్ నామినేట్ చేయాలనిపించింది. అది కూడా ఓకే, వీళ్ళు ఏంటి అంటే టాప్లో ఉన్నారని తెలుసు, వాళ్ళకు గొడవలు పెట్టుకొని టాప్లో ఉన్న వాళ్ళని మేము వాళ్ళతో గొడవలు పెడితే మేము టాప్లోకి వస్తాం, మేము విన్నర్ అవుతాము అని కొంచెం ఉంది. కానీ ఎక్కడో సేఫ్గా ఆడుతున్నారమ్మో, గొడవ పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళు టాప్లో ఉన్నారు మనం ఎందుకు ఇరుక్కోవడం, ఇంకా అసలే ఫైనల్స్కి వస్తుంది మనం ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టు కొంచెం ఆలోచిస్తారు. ఎవరైనా ఆలోచిస్తారు, గేమ్ ఎండింగ్కి వస్తుంది కాబట్టి మనం విన్నర్ అవ్వాలి, మనం సేఫ్గా ఉండాలి, ఫైనల్స్లోకి వెళ్ళాలి ఎవరైనా అనుకుంటారు. అలా కాకుండా కొంచెం ఏదైనా పాయింట్ ఉన్నప్పుడు స్టాండ్ తీసుకొని, నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకుంటే బాగుండేది. దివ్యనికిత విషయంలో అయితే స్టాండ్ అస్సలు తీసుకోలేదు. అక్కడ ఆ విషయంలో నాకు 100% కళ్యాణ్ తప్పు అనిపించింది. ఎందుకు సైలెంట్గా ఉన్నావు బాబు, నీకోసం ఇక్కడ మేము ఫ్యాన్స్ కొట్టుకున్నాము, కళ్యాణ్ ఏంటి ఇట్లా ఉన్నాడు, ఇట్లా సైలెంట్గా ఉన్నాడు, బయట మనం కనుక్కుంటున్నాం కాబట్టి తను ఏదో సైలెంట్గా ఉన్నట్టు అనిపించింది. అదొక పాయింట్. సో మొత్తానికైతే ఇది కళ్యాణ్ ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఇది. సో పాజిటివ్స్ ఉన్నాయి, చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఏంటి అంటే తనలో పాజిటివ్ నెగిటివ్స్ ఉండటం వల్ల కళ్యాణ్లో ఇంత హైలైట్ అయ్యాడు. సో మనం కూడా అదే చూస్తాం. తను ఏంటంటే గేమ్ బాగా ఆడినప్పుడు తను చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా మనం అవి పట్టించుకోము. సో గేమ్స్ ఆడి కొంచెం స్ట్రాటజికల్గా తన గేమ్ ఎలా ఆడాలో తెలుసు కాబట్టి తన చేతుల్లో గేమ్ తీసుకుంటాడు కాబట్టి. సో ఇదే విధంగా వెళ్ళి ఎక్కడైనా ఏదన్నా జరిగినప్పుడు అన్నీ స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడగలిగితే తను సూపర్ ఉంటాడు. విన్నర్ ఇంకా విన్నర్ మెటీరియల్ కాదు, తన విన్నరు. ఇంకా ఇప్పుడు టాప్లో అయితే తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఉన్నారు. చూద్దాం అసలు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సిచ్యువేషన్ బట్టి కళ్యాణ్ ఇలానే ఉంటాడా, ఇంకా స్ట్రాంగ్ అయ్యి ముందుకు వెళ్తాడా గేమ్లో అనేది చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.